హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈరోజు కూడా ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. రెడీమేడ్ కాదు, చక్కగా మనకి ఎలా కావాలో అలాగా మనం టైలర్ దగ్గర ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి అందరూ నచ్చరండి, కొంతమందికి మాత్రమే నచ్చుతాయి. కొంతమంది క్లాత్ తెచ్చి క్లాత్తోనే చేయించుకుంటూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చేస్తుంది. నేను కొన్ని పట్టు శారీస్ మీదకి బ్లౌజెస్ కావాలి అని మగ్గం వర్క్ చేయించుకోవాలని షాప్కి వెళ్ళి అడిగాను. టూ మచ్ కాస్ట్ చెప్పారండి. చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఇక్కడ షాప్స్లో అడిగితే. నేను ఒక్కసారి చెక్ చేద్దామని మీషోలో చెక్ చేశాను. అసలు నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించే అంత తక్కువ ప్రైజెస్ అండి. ఇంత మంచి వర్క్స్ అంత తక్కువ ప్రైజెస్సా? యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఇంత మంచి వర్క్ వస్తుందా లేకుంటే ఏదన్నా ఫేకా అన్న డౌట్తో అయితే ఆర్డర్ పెట్టాను. తీరా బ్లౌజెస్ వచ్చిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసిందండి. ఇంత తక్కువ ప్రైజెస్కి ఇంత మంచి మగ్గం వర్క్సా? అందులోనూ అవి హాఫ్ పట్టు మీద వచ్చాయండి. ఏదో చీప్ క్లాత్ కూడా కాదు, మంచి హాఫ్ పట్టు మీద మంచి మగ్గం వర్క్స్ అయితే వచ్చాయి. నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఆ బ్లౌజెస్ చూసి. కాబట్టి ఒక బ్లాగ్ చేస్తే మీకు కూడా ఒకవేళ ఏదైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీశాను. కాబట్టి మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి ప్రతిసారి లాగే ఫస్ట్ నేను చూపించేది నా ఫేవరెట్ కలర్ అండి, బ్లాక్. ఎందులో అయినా బ్లాక్ మాత్రం అస్సలు మిస్ చేయను, వదిలిపెట్టాను అనమాట. ఇది వచ్చి హాఫ్ పట్టు కాదండి, ఇది సాటిన్ క్లాత్ అనమాట. ఈ బ్లాక్ మాత్రము సాటిన్ అయినందువల్ల మనకి ఇది షైనింగ్ కూడా చూసారా అసలు ఎంత మంచి షైనింగ్ వస్తుందో. వీటినైతే 2 బిట్స్గా ఇచ్చారండి. ఫస్ట్ ఒక బిట్ చూపిస్తున్నాను. మనకి టోటల్గా ఇది ఒక 1 మీటర్ అయితే క్లాత్ ఉందండి, 1 మీటర్ ఉంది. ఇది బ్యాక్ నెక్ అండి. బ్లౌజ్కి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్కి వచ్చినటువంటి బ్యాక్ నెక్ అండి. అసలు ఎంత బాగుంది తెలుసా? ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ అండి, ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు, రియల్ మిర్రర్స్ అనమాట. ఇది చూడండి, అసలు బ్యాక్ నెక్ అయితే అద్దిరిపోయిందండి. సూపర్ నెక్ ఇచ్చాడు అనమాట. అండ్ అలాగే హ్యాండ్స్ అండి, ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్. ఇది ఒక హ్యాండ్ అండ్ ఇంకొక హ్యాండ్ అండి, 2 హ్యాండ్స్. హ్యాండ్స్కి కూడా నెక్కి ఎలా అయితే వర్క్ వచ్చిందో సేమ్ అదే వర్క్ని హ్యాండ్స్కి కూడా ఇచ్చేసారు. ఇవి కూడా రియల్ మిర్రర్సే. అండ్ అలాగే మనకి బ్లౌజెస్కి ఖచ్చితంగా ఒక సైడ్ అయితే బ్లౌజ్ కనిపిస్తుంది కదా, శారీ కట్టుకున్నప్పుడు ఒక సైడ్ కనిపిస్తుంది కదా, అందుకోసంగా ఇది ఇలా ఒక 1 సైడ్కి ఫ్రంట్కి వచ్చేటటువంటి 1 సైడ్ బిట్ అనమాట. ఇది చూసారా అసలు ఎంత బాగుంది తెలుసా? అసలు ఇది చాలా బాగుందండి. మనం ఇదే వర్క్ బయట చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా? ఈ బ్లౌజ్ కూడా మనకి ఫుల్గా ఇంచుమించుగా మనకి మోచేతి వరకు వస్తుందండి ఈ వర్క్. ఇదిగోండి, ఇలా మోచేతి వరకు వర్క్ వచ్చేస్తుంది. చూసారా? అసలు నేను ఇలా పెట్టి చూపిస్తేనే ఎంత లుక్ ఉంది కదా, చాలా బాగుంది. అందులో ఇది సాటిన్ క్లాత్ అయ్యేప్పటికీ చాలా బాగా షైనింగ్ కూడా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈ బ్లాక్ మాత్రము. నేను చూపించేటటువంటి ప్రతి ఒక్క బ్లౌజెస్లో కలర్స్ చాలా ఉన్నాయండి. చాలా డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు బ్లాకే కాకుండా వేరే కలర్ కావాలన్నా కూడా చూడండి. ఇదైతే మాత్రం సూపర్ ఉందండి. దీని మీదకి మనం ఏ ప్లెయిన్ శారీ కట్టుకున్నా కూడా అద్దిరిపోతుంది అంతే. అసలు గోల్డ్ కలర్ శారీ కానీ ప్లెయిన్ శారీ కానీ ఈ బ్లౌజ్ కుట్టించి వేసామంటే సూపర్, అంతే అంత బాగుంటుంది అనమాట. నేను ఈ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేయించిన తర్వాత ఇంకొక బ్లాగ్ కూడా చేస్తానండి, అన్నీ స్టిచ్ చేయించిన తర్వాత. బట్ ఈ లోపుగా ఒకవేళ మీకు ఈ బ్లౌజెస్ నచ్చితే
అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోకముందే మీరు తెప్పించుకుంటారు కదా అని నేను ఇలాగే క్లాత్లనే చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ స్టిచ్ చేయించిన తర్వాత ఇంకొక వీడియో కూడా నేను ఖచ్చితంగా పెడతాను, ఎలా స్టిచ్ చేయించిన తర్వాత ఎలా వచ్చాయి ఏంటి అన్నది. ఈ బ్లాక్ మాత్రం సూపర్ డూపర్ అండి, అద్దరిపోయింది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఏనండి, అస్సలు మిస్ చేయొద్దు, చాలా బాగుంది. అండ్ అలాగే వన్ మోర్ అందరి ఫేవరెట్ కలర్ అని చెప్పాలండి, మంచి రాణి పింక్ అనమాట. నా దగ్గర ఒక గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ పట్టు శారీ ఉందండి. ఆ శారీ మీదకని నేను యాక్చువల్గా ఈ గ్రీన్ అయితే తెప్పించాను. అంటే ఈ పింక్ కలర్లో గ్రీన్ పుటా వచ్చిందనమాట అక్కడక్కడ, అందువల్ల తెప్పించాను. ఇది వచ్చి హాఫ్ పట్టు అండి. ఇది 1 మీటర్ అని చెప్పారు, బట్ ఇది 1 మీటర్ ఉంటుందా లేదా అన్నది నాకైతే డౌటేనండి. నాకు తెలిసి ఒక 80 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. కొంచెం నాలాగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, మరీ లావుగా ఉన్న వాళ్ళకైతే సరిపోదు అనుకుంటున్నాను నేను. క్లాత్ 1 మీటర్ అని అయితే చూపించారు, 1 మీటర్ రాలేదు. మరి చూసారా, వర్క్ విషయానికి వచ్చేస్తే చూడండి, బ్యాక్ నెక్ అన్నమాట. ఇది ఎంత చక్కగా ఉందో కదా, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ అలాగే గ్రీన్ కలర్లో పుటా వచ్చిందండి. బ్యాక్ నెక్ చుట్టూ కూడా బ్లౌజ్కి ఇలాగా చుట్టూ బ్లౌజ్ వచ్చిన తర్వాత చుట్టూ కూడా పుటా వచ్చేసింది అనమాట. అసలు ఎంత బాగుందో తెలుసా అండి, ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు యాక్చువల్గా ఈ బ్లౌజ్ పీస్లో బ్యాక్ నెక్ ఎంత నచ్చిందో, హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అయితే అసలు అద్దిరిపోయాయండి. చూడండి అసలు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో తెలుసా, ఈ హ్యాండ్స్ అయితే సూపర్ ఉందండి. హ్యాండ్ అయితే మాత్రం మనకి నెక్ వర్క్ అయినా కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది, పెద్దగా కనిపించదు. కానీ హ్యాండ్స్ వర్క్ మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాం మనం, ఎందుకంటే బాగా కనిపిస్తాయి అన్నమాట హ్యాండ్స్. ఇదిగోండి, ఇంకొక హ్యాండ్ ఇక్కడ వచ్చింది. అండ్ అలాగే నెక్కి ఒక సైడ్ ఇలా ఇక్కడ నెక్ మనకు కనిపిస్తుంది కదా, బయట వేసుకున్నప్పుడు ఇలా బయట వేసుకుంటాం కాబట్టి ఒక పక్కకి నెక్ కనిపిస్తుంది కదా, బ్లౌజ్ నెక్, దానికి కూడా ఇలా బిట్ వచ్చేసింది అనమాట, ఆ కనిపించే పార్ట్ వరకు. నాకు మాత్రం హ్యాండ్స్ అయితే భలేగా నచ్చాయండి, ఎంత బాగుందో ఈ హ్యాండ్ అయితే. ఒకసారి ఊరికే అలా పెట్టి చూద్దాం, సెట్ అవుతా. చూసారా హ్యాండ్ అయితే సో ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. లోపల ఈ వర్క్కి సంబంధించి పేపర్ ఇచ్చి పేపర్ పైన ఈ వర్క్ అంతా కూడా చేశారనమాట. ఊడిపోతుందేమో అన్న డౌట్ కూడా అవసరం లేదు మనకి. చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ వర్క్ కూడా. అయితే మీరు ఒకవేళ నచ్చినట్లయితే నేను ఈ వీడియోని చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేయండి. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేటటువంటి అవకాశం అయితే చాలా ఉంటుంది. చూడండి ఇలా, దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు పింక్ కాకుండా వేరే కలర్స్ కావాలన్నా కూడా ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఈ బ్లౌజ్ని నేను 100% సజెస్ట్ చేస్తాను. ఈ వర్క్ మనం బయట చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా 1500 నుంచి 2000 అయితే ఖచ్చితంగా అడుగుతారు. చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది మనకి ఇది మీషోలో. కాబట్టి ఈ బ్లౌజ్ని నేను 100% సజెస్ట్ చేస్తాను. క్లాత్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు చెక్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ అలాగే వన్ మోర్ డార్క్ గ్రీన్ అండి, పాచి గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ అనమాట, డార్క్ గ్రీన్ కలర్. నేను యాక్చువల్గా ఈ గ్రీన్ కలర్ కూడా నా దగ్గర పట్టు శారీ, పింక్ కలర్ పట్టు శారీ ఉంది. ఆ పింక్ కలర్ కోసమని ఈ డార్క్ గ్రీన్లో పింక్ కలర్ వర్క్ వచ్చింది చూసారా, ఫ్లవర్స్. అసలు ఎంత బాగుందోనండి. ఇదంతా కూడా ముద్దగా కుట్టినటువంటి వర్క్ అండి, ఇది థ్రెడ్ వర్క్ అన్నమాట. ఇదంతా కూడా కనిపిస్తుందా మీకు? అసలు ఎంత బాగుంది చూసారా. స్టిచ్ చేపిస్తే అద్దరిపోతాయండి అసలు ఈ బ్లౌజెస్. ఇదిగోండి ఇలా నెక్ అయితే ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్కి నెక్ కంటే కూడా హ్యాండ్స్ భలే హైలైట్ అయ్యాయండి, చాలా హైలైట్ అయ్యేటటువంటి హ్యాండ్స్ అన్నమాట. ఇదిగోండి అసలు హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా, చాలా డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. చక్కగా ఇలా లైన్స్ వచ్చి కింద ఒక పట్టీ లాగా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయో,
నాకు హ్యాండ్స్ చాలా బాగా నచ్చాయి. ఇవి స్టిచ్ చేపిస్తే చాలా బాగుంటాయండి. చూసారా హ్యాండ్స్, చూసారా ఎంత బాగుందో. అండ్ అలాగే ఒక నెక్కి ఒక సైడ్కి ఇలా వచ్చిందనమాట. ప్రతి బ్లౌజెస్కి కూడా మనకి శారీ కట్టుకున్నప్పుడు బయట పడిపోతుంది, ఒక సైడ్ మాత్రమే బ్లౌజ్ కనిపిస్తుంది కదా, ఆ కనిపించే వైపు ఫ్రంట్కి వచ్చేలాగా కూడా ఇలా ప్రతి బ్లౌజ్కి ఇచ్చున్నారండి. బిట్ అయితే ప్రతి బ్లౌజ్కి వచ్చింది. ప్రతి ఒక్క బ్లౌజ్లో బ్యాక్ నెక్, 2 హ్యాండ్స్, ఇదిగోండి 2 హ్యాండ్స్, అండ్ అలాగే బ్లౌజ్కి ఒక 1 సైడ్ ముందు సైడ్ వచ్చేటటువంటి ఈ చిన్న బిట్, ఇలా ప్రతి బ్లౌజ్లో కూడా ఉన్నాయండి. ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు ఈ వర్క్ కనుక నచ్చినట్లయితే మీరు అస్సలు లేట్ లేకుండా వెంటనే తెప్పించేసుకోండి. ఇది క్లాత్ కూడా హాఫ్ పట్టు అండి. హాఫ్ పట్టు మీద వచ్చినటువంటి పింక్ కలర్ అండ్ అలాగే గోల్డ్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వర్క్ అండి. చాలా అంటే చాలా బాగుంది, అద్దిరిపోయిందండి. అంతే, ఇంకా మాటలు లేవు చెప్పుకోవడానికి. అండ్ అలాగే మరి మరొక బ్లౌజ్ డార్క్ బ్లూ కలర్ అండి. ఇది కూడా హాఫ్ పట్టేనండి, హాఫ్ పట్టు మీద వచ్చిందండి వర్క్. ఇది కంప్లీట్గా ఇది డార్క్ బ్లూ కలర్ మీద లైట్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది చూసారా వర్క్, చూసారా ఇదంతా కూడా థ్రెడ్ వర్కేనండి. ఎక్కడ కూడా మనకి చమ్కీస్ కానీ కుందన్స్ కానీ ఏమి కూడా లేవన్నమాట. కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి, ఇదంతా కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్. బ్యాక్ నెక్ ఇలా వచ్చిందనమాట, నైస్ కదా. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇది చూడండి, హంస, ఒక హంస అన్నమాట. బ్లౌజ్ పీస్ మీద హంస వచ్చింది. ఇదిగోండి ఇలా వస్తుంది హంస, నైస్ కదా, చాలా బాగుందండి. అండ్ అలాగే బ్లౌజ్కి ఫ్రంట్ వచ్చేటటువంటి ఫ్రంట్ బిట్ అన్నమాట ఇది. అండ్ ఇది వచ్చి బ్లౌజ్కి బ్యాక్ సైడ్. ఇవి 2 హ్యాండ్స్ అండి. హాఫ్ పట్టు మీద చాలా అంటే చాలా బాగుందండి ఈ హంస డిజైన్ అయితే. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఇంచుమించుగా ఒక 7 to 8 కలర్స్ వరకు ఉన్నాయనుకుంటా. చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇది 1 మీటర్ క్లాత్ వరకు వచ్చిందండి. ఇదిగోండి 1 మీటర్ వరకు ఉంది. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకు కూడా అయితే సరిపోతుంది, స్టిచ్ చేయించుకోవచ్చు. డార్క్ బ్లూ కలర్ మీద ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ పీస్ కూడా. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అంటాం కదా, అలా అనమాట. అండ్ అలాగే మరి లాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ అండి. ఇది కూడా 2 బిట్స్గా ఇచ్చాడు. ఇది సాటిన్ క్లాత్ అండి, హాఫ్ పట్టు కాదు, సాటిన్ క్లాత్ అన్నమాట ఇది. ఇదిగోండి డార్క్ మెరూన్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్, అంతే. ఇంక ఇందులో వేరే ఏమీ లేదండి, ఓన్లీ మెరూన్ మీద గోల్డ్ కలర్ వచ్చేలాగా అన్నమాట, అంతే. ఇదంతా కూడా థ్రెడ్ వర్కేనండి. అక్కడక్కడ చిన్న కుందన్స్ అంటించున్నాడు హైలైట్ అవ్వడం కోసం, అంతేను. ఈ వర్క్ అయితే ఊడిపోతుందేమో కొన్ని రోజుల తర్వాత అన్న డౌటే అవసరం లేదండి. చాలా గట్టిగా ఉంది వర్క్ కూడా, ఊడిపోయే అవకాశమే లేదనమాట. చక్కగా ఇది బ్యాక్ నెక్ అండ్ చూసారా హ్యాండ్ అన్నమాట. హ్యాండ్కి ఇలా వచ్చింది వర్క్, బాగుంది కదా. చూద్దాం ఇంకొక పీస్ కూడా. ఇంకొక పీస్లో ఏంటంటే మనకి హ్యాండ్, ఇంకొక హ్యాండ్ వచ్చింది. అండ్ నెక్కి ఒక 1 సైడ్ నెక్, ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. హ్యాండ్ అయితే ఎంత బాగుంది తెలుసా, అసలు ఎంత బాగున్నాయో అండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్కి, నైస్ కదా. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను చూపించినటువంటి అన్ని బ్లౌజెస్ కూడా బాగున్నాయి. అన్ని బ్లౌజెస్ కూడా ఎంత బాగున్నాయంటే వర్క్, అసలు మనం ఈ వర్క్ని బయట చేయించుకోవాలి అంటే
ఖచ్చితంగా 1000 నుండి 2000 వరకు అయితే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారండి. ఎందుకంటే నేను నా శారీస్ పైకి కొన్ని మగ్గం వర్క్స్ చేయించుకుందామని షాప్కి వెళ్ళి అడిగాను. అంత రేట్లు చెప్పారండి బాబాయ్. నేను జస్ట్ ఊరికి అలా చెక్ చేశాను అనమాట మీషోలో. చెక్ చేస్తే ఇంత మంచి వర్క్స్ ఉన్నాయి, కానీ నేను ఇంత బాగా వస్తాయా అన్న డౌట్తో కొన్ని బ్లౌజెస్ అయితే పెట్టాను. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చాయండి బ్లౌజెస్ అయితే. నేను ఖచ్చితంగా వీటన్నిటిని కూడా స్టిచ్చింగ్ చేయించిన తర్వాత అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి, ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఈ బ్లౌజెస్లో మీకు ఏమన్నా బ్లౌజెస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు వెంటనే ఆర్డర్ చేసి తెప్పించేసుకోండి. నా ఐడియా ఖచ్చితంగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయి. మీకు ఏమైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా తెప్పించుకోండి. నేను చూపించిన అన్ని బ్లౌజెస్ కూడా బాగున్నాయి కాబట్టి అస్సలు లేట్ చేయొద్దు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.